ఈ విధంగా మగ్గిన తర్వాత ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది. అలా అయినప్పుడైతే వాటర్ అనేవి వేసుకోవాలి. అలా కాకుండా వెంటనే వాటర్ వేసేసుకోవడం వల్ల కూర అనేది పచ్చి వాసనగా వస్తుంది, అంటే కారం వాసన వస్తుందండి. కాబట్టి ఆయిల్ అయితే బయటికి తేలిన తర్వాత మాత్రమే వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను, సరిపోతాయి. మనం ఈ కర్రీ దగ్గరగా చేసుకుంటాం కాబట్టి వాటర్ ఎందుకంటే ఇంత వేసాను, మనం పకోడీ వేసుకున్నప్పుడు వాటర్ అంతా కూడా పకోడీ అనేది పీల్చేసుకుంటుందండి. కాబట్టి వాటర్ అయితే 1 గ్లాస్ వేసాను. ఈ వాటర్ని కొంచెం మరగనివ్వాలి. ఆ తర్వాత మనం పకోడీ తీసుకోవాలండి. ఇది గట్టి పకోడీ. నేనైతే పకోడీ తినడానికి వేసాను. ఇందులో కొంచెం పకోడీ అయితే ఈ విధంగా ఉంచి కర్రీ అయితే చేస్తున్నాను. చూసారు కదా, మనం ఈ విధంగా పకోడీ మిగిలిపోయిన పకోడీతో అయినా చేసుకోవచ్చు, లేదంటే కర్రీ కోసం స్పెషల్గా పకోడీ వేసుకుని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ కర్రీ.